రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమరావతిలో ఇప్పటికే 54,000 ఎకరాలు భూములుంటాయి, సరిపోలేదని చెప్పి మళ్ళీ 44,000 ఎకరాలకు ఈరోజు తెరలేపారు. ఈరోజు అలా భూములన్నీ లక్షల ఎకరాలు 3 పంటలు పడేటువంటి భూములను ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా రేపు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఈ రాష్ట్రంలో నెలకొంది. ఒకవైపున ఎయిర్పోర్ట్లు ఉన్నప్పటికీ ఆ ఎయిర్పోర్ట్లు సక్రమంగా నడవలేకపోతుంటే జిల్లాకు ప్రకటిస్తున్నారు. కానీ నిజానికి ప్రజలు ప్రయాణించే రైల్వే లైన్లకు సంబంధించి రైల్వేల్లో జనరల్ బోగీలు కానీ అదేవిధంగా స్లీపర్ కోచ్లు కానీ వాటిని పెంచమంటే వాటికి ఎత్తలేదు, కానీ విమానాల్లోకి కుదామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తా ఉందంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు. రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. వారికి అన్నదాత సుఖీభావ అన్నారు, ఇంతవరకు లేదు. ఉల్లి కానీ టమాటా కానీ హార్టికల్చర్ పంట రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతాంగం యొక్క ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. రైతులు ఆదుకోవడానికి ఒక్కమారు వారి యొక్క రుణాలు రద్దు చేయమని చెప్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెడచోన పెట్టాలి. కానీ కార్పొరేట్ కంపెనీలకు 16,50,000 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క అప్పులు రద్దు చేసి వారికి ఊడిగం చేసినటువంటి విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన, ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన, కార్మికుల పక్షాన, విద్యార్థి యువజన నిరుద్యోగ మహిళల పక్షాన, ఆదివాసీలు గిరిజనుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ బెల్ట్ షాపులు ఉండడం వల్లే మెయిన్ కారణం అంటున్నారు. దానికి రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఆగి బస్సులు నడపడం. మరొకటైతే బెల్ట్ షాపులు మేము నిర్మూలిస్తామని చెప్పినటువంటి బాబు గారి ప్రభుత్వం ప్రతి ఊర్లో కూడా 2 నుంచి 5 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ముగ్గాయిస్తా ఉన్నారు. కానీ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి సంసారాలను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ నాణ్యత ప్రమాణాలు లేకుండా గంటకు వారి యొక్క ఛార్జీలు పెంచుతూ ఒక్కసారి ప్రైవేట్ బస్ ఎక్కితే అది ఆన్ కాంట్రాక్ట్. ఇక్కడ మన కడపలో బస్ ఎక్కితే విజయవాడ మాత్రమే దానికి దిగాలి, కానీ డబ్బులు వసూలు చేసినప్పుడు మాత్రం విజయవాడ టికెట్ వసూలు చేస్తారు. మధ్యలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆపుకుంటూ పెద్ద ఎత్తున ట్రావెల్స్ వారి యొక్క ఒక బస్సు పర్మిట్ ఉంటే 4 బస్సులు అప్డేట్ తో నడిపేటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. నిన్న కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం తర్వాత ఒకే రోజు దాదాపు 489 బస్సులను సీజ్ చేశారంటే ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుందో మనమందరం అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ షాపులే కాదు, బస్సులు ప్రమాణాలు లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్టీఓల యొక్క అవినీతి కూడా విపరీతంగా పెరగడమే దీనికి ప్రధానమైన కారణం. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.